రాష్ట్రంపై నిప్పులు కురిపిస్తున్నాడు బాణుడు. రోజు రోజుకు టెంపరేచర్లు పెరిగిపోతున్నాయి. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎండల తీవ్రత పెరిగే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరో 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. నిన్న గరిష్టంగా ఆదిలాబాద్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు కురిసే అవకాశం ఉందన్నారు అధికారులు. తెలంగాణలో వాతావరణ పరిస్థితుల గురించి మరింత సమాచారం రామ్ ప్రసాద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత అయితే చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఎండల తీవ్రతతో పాటు వడగాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ చెప్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 7 జిల్లాలకైతే రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి వాతావరణ శాఖ 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను కూడా ప్రకటించడం జరిగింది. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఈరోజు ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతాయని ఇటు వాతావరణ శాఖ చెప్తున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాలలో మనం నిన్న కనుక ఉష్ణోగ్రతలు గమనిస్తే నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి ప్రాంతాల జిల్లాల్లో అయితే చాలా ఎక్కువగా ఇటు ఉష్ణోగ్రతలు నమోదవడం జరిగింది. ప్రధానంగా నిన్న అత్యధిక ఉష్ణోగ్రతలు గమనిస్తే నిజామాబాద్లో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఆదిలాబాద్లో 44.3, మెదక్ 43.4, రామగుండం 42.8, ఖమ్మం 41.6, మహబూబ్ నగర్ 41 డిగ్రీలు, హనుమకొండ 41 డిగ్రీలు, భద్రాచలం 40.2, నల్గొండ 40 డిగ్రీలు, హైదరాబాద్ 39.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు అయితే నిన్న నమోదు కావడం జరిగింది. ప్రధానంగా ఈరోజు కనుక గమనిస్తే ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల పైనే ఈరోజు కూడా ఉష్ణోగ్రతల ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న క్రమంలో ముఖ్యంగా తెలంగాణ జిల్లాలైనటువంటి 7 జిల్లాలకైతే రెడ్ అలర్ట్ను కూడా వాతావరణ శాఖ జారీ చేయడం జరిగింది. ఆదిలాబాద్, మంచిర్యాల్, నిర్మల్, కొమరంభీం, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి వాతావరణ శాఖ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా కొంత ఇటు ఎండలతో పాటు వడగాలుల ప్రభావానికి గురికాకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇటు తెలంగాణ రాష్ట్రంలోని 21 జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ను ఇటు వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. ప్రధానంగా ఇటు ఆరెంజ్ అలర్ట్ ఉన్నటువంటి జిల్లాలను గమనిస్తే ఇటు భద్రాద్రి కొత్తగూడెం, హనంకొండ, జనగాం, జయశంకర్, భూపాల్పల్లి, జోగులాంబ, గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, పెద్దపల్లి, సంగారెడ్డి, సూర్యాపేట, సిద్దిపేట, వనపర్తి, వరంగల్ జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ను కూడా ఇటు వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. ప్రధానంగా ఇటు ఎండలతో పాటు వడగాలుల తీవ్రత ఎక్కువ ఉండడం కారణంగా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది వడదెబ్బకు గురై మృతి చెందడం జరిగింది. సుమారు 7 మంది మృతి చెందినట్లు కూడా గణాంకాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే చాలా ప్రాంతాలలో మనం చూస్తున్నాం ఈరోజు ఎండతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలులతో పాటు అక్కడక్కడ వడగళ్ల వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని కూడా ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మనం ఈ ఒక వర్షాలకు సంబంధించి కూడా ప్రజలు కొంత అప్రమత్తంగా ఉన్నట్లయితే ఉరుములు మెరుపుల కారణంగా ప్రజలు కూడా మృత్యువాత పడకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కొంతవరకు పరిస్థితి అదుపులో ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు జాగ్రత్తలు చెప్పడం జరిగింది. ప్రధానంగా ఎండల కారణంగా ఇటు వడగాల్పులు వీయడంతో అయితే వడదెబ్బకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉన్నట్లయితే ఇటు ఎండల నుంచి అయితే ఉపశమనం పొందేటువంటి అవకాశం ఉంది. మరొక 2 రోజుల పాటు కూడా ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లయితే హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కెమెరామ్యాన్ శ్రీకాంత్తో రామ్ ప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.